ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ చోరీ కోసం వైఎస్ జగన్ ఆవిష్కరించిన వ్యవస్థ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు అధికారుల సమీక్షలో ప్రకటించారు. సచివాలయాల పేరును విజన్ యూనిట్గా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకు పాలన తెచ్చిన వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని అద్భుత వ్యవస్థను తీసుకొచ్చారు. పారదర్శకమైన పాలన అందించేందుకు 1,30,000 శాశ్వత ఉద్యోగులను నియమించారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల్లో వైఎస్ జగన్కు చెరగని ముద్ర వేశారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థకి చంద్రబాబు పేరు మార్పునకు నిర్ణయించారు. వైఎస్ జగన్ క్రెడిట్ చోరీ కోసం సీఎం చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అంత అర్జెంటుగా పేరు మార్పునకు ఎందుకు నిర్ణయం తీసుకున్నట్టు? అరుణ, పూర్తిగా కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ కోసం ఈ ఆలోచన చేస్తుందనే చెప్పొచ్చు. వాస్తవానికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి గ్రామ స్థాయి పౌర సేవలను అందించేటువంటి వ్యవస్థను, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా కూడా చెప్తారు. ఎందుకంటే పరిపాలన ప్రజల చెంతకు తీసుకోవడానికి డోర్ టు డోర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ని, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ని అందించినటువంటి గొప్ప ఆలోచన ఇది. ఈ ఆలోచనని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విజన్తో ఈ ఆలోచన ఆవిష్కరించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనని, క్రెడిట్ని, ఈ విజన్, ఆ క్రెడిట్ని కూడా చోరీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రకటించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఏదైతే డేటా డ్రివెన్ గ్రీవెన్స్కి సంబంధించినటువంటి సమీక్ష చేశారో ఈ సమీక్షలో ఆ సచివాలయ వ్యవస్థకి సంబంధించినటువంటి చర్చ జరిపినప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజన్ యూనిట్లుగా మారుస్తున్నామంటూ వాటి పేరు కూడా మార్చేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సో ఇక్కడే చాలా స్పష్టంగా ఇది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపైన గతంలో అనేక విమర్శలు చేశారు. కొద్ది రోజుల కిందట కూడా అనవసరంగా దాదాపుగా 1,30,000 మంది ఉద్యోగుల్ని తీసుకొచ్చారు అన్నటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కానీ ఈరోజు ఆ వ్యవస్థ అన్నది ప్రజల్లో అత్యంత బలీయంగా పాతుకుపోయింది. ప్రజలకు పౌర సేవలు అందించడంలో దశాబ్దాలుగా ఉన్నటువంటి జరగనటువంటి మార్పుని చేసి చూపించింది. గత 5 సంవత్సరాల్లోనే అత్యంత పారదర్శకంగా ప్రజలకు ప్రతి ఒక్క పౌర సేవను కూడా తమ గ్రామంలోనూ తమ పట్టణ వార్డులోనే అందించేటువంటి వ్యవస్థగా రూపుదిద్దుకుంది. అదేవిధంగా ₹1 లంచం లేకుండా ప్రజలకు పౌర సేవలు అందించేటువంటి వ్యవస్థగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు పేరుగాంచాయి. సో ఈ వ్యవస్థ క్రెడిట్ అంతా తనకు కావాలన్న ఉద్దేశంతో వీటిని పేరు మార్చేస్తే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి చోట ఒకటి, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏ సందర్భం వచ్చినా సరే గ్రామ వార్డు సచివాలయాల ప్రస్తావన వస్తుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కాబట్టి దాన్ని లేకుండా చేయడం కోసం వీటి పేరు మార్చాలనేటువంటి ఆలోచన చంద్రబాబు చేస్తాం. దానికోసమే ఈ విజన్ యూనిట్గా పేరు మారుస్తున్నట్టు చెప్తున్నారు. సో క్రెడిట్ చోరీల కోసమే మరొకసారి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ సర్వత్రా సాగుతుంది. అన్న ఓకే సతీష్, థ్యాంక్ యూ.